హలో అందరికీ ఈరోజు ఆనియన్ ఎగ్ చేస్తున్నాను. కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకున్నాను. ఆనియన్ వేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి, పెద్దవి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ని సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవద్దు. హైలో పెట్టుకుంటే మాడుతుంది కర్రీ. 4 పచ్చిమిర్చి వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ గోల్డెన్ కలర్ వస్తుంది. మంచిగా వేయించుకుంటే గోల్డెన్ కలర్ వస్తుంది. చెక్ చేసుకోవాలి మనము. కొద్దిగా పసుపు వేసుకున్నాను. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చెక్ చేసుకుంటున్నాను మరొకసారి గోల్డెన్ కలర్ వచ్చిందా లేదా అని. గోల్డెన్ కలర్ వచ్చిందండి. కొద్దిగా కారం వేసుకోవాలి. వచ్చేసిందండి. నేను 2 ఆనియన్స్ తీసుకున్నా కాబట్టి 3 ఎగ్స్ సరిపోద్దండి. మీరు ఎక్కువ ఆనియన్స్ తీసుకుంటే ఎక్కువ ఎగ్స్ క్వాంటిటీ పెంచుకోవాలి. ఇలా పెడితే సిమ్లో కర్రీ మంచిగా ఉడుకుద్ది. అయిందండి. కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చపాతీ కానీ రైస్లో కానీ చాలా యమ్మీగా ఉంటుంది. బాయ్.